హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేయబోయేటువంటి వీడియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినది. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ తన ప్రసంగాన్ని దిగ్విజయంగా ముగించారు. అదే సందర్భంలో వైసీపీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వైసీపీ పార్టీ సభ్యులు ఈ అసెంబ్లీ సమావేశాలని బహిష్కరించి గవర్నర్ ప్రసంగాన్ని కూడా బహిష్కరించి వెళ్ళిపోవటం అనేటువంటిది మనము చూసాం. గవర్నర్ ప్రసంగాన్ని మనం చూసినప్పుడు సహజంగానే అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలను, విధానాలను, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గురించి ఆయన సవివరంగా చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు, భవిష్యత్తు ప్రణాళికలు, పాలసీల ప్రకటన, శ్వేతపత్రాల ఆవిష్కరణ, ఈ అంశాలన్నీ ఏకరువు పెట్టారు మన గవర్నర్ నజీర్ అహ్మద్ గారు. అయితే సహజంగానే ఆ గవర్నర్ ప్రసంగంలో చెప్పినటువంటి అంశాలని ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఖచ్చితంగా దానిలో మంచి చెడ్డలని విశ్లేషించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఉంటే బాగుండేది. అట్లా కాకుండా వాళ్ళు ఈ సమావేశాలని బహిష్కరిస్తున్నట్లు వెళ్ళిపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు భావిస్తున్నారనే విషయాన్ని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా భయపడుతున్నారు, అసెంబ్లీ అంటే ఆయనకి ఫోబియో ఎందుకు అనేది ఇక్కడ మనము చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. సహజంగానే ఫుల్ టైం రాజకీయ పార్టీకి అసెంబ్లీ కూడా ఒక వేదిక కావాలి. అసెంబ్లీలో జరిగేటువంటి చట్టాలని, విధానాలను, పాలసీలను, యాక్టులను, ప్రజాబద్ధులను ఏదైతే ప్రజా వ్యతిరేకంగా ఉంటాయో వాటన్నింటినీ తనదైనటువంటి శైలిలో విమర్శించి ఒక నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు ఇచ్చేటువంటి బాధ్యత ప్రతిపక్షానికి. అట్లాగే ప్రభుత్వం బాధ్యత కూడా పెంచేటువంటి పనిని ప్రతిపక్షమే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం కట్టు తప్పినప్పుడు ప్రజా వ్యతిరేక కంటక పరిపాలనను సాగించేటప్పుడు ఖచ్చితంగా అది ప్రభుత్వాన్ని నిగ్గదీసి సరిచేయాల్సినటువంటి బాధ్యతను కూడా ప్రతిపక్షం తీసుకోవాలి. గతంలో అనేక ప్రతిపక్షాలు, అనేక పార్టీలు ప్రతిపక్ష హోదా నిర్వహించినటువంటి పార్టీలు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారని మనకు అనేక ఉదాహరణల ద్వారా చెప్పుకునేదానికి అవకాశం ఉన్నది. అయితే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి భయం ఏమిటి? చాలామంది రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. ఆయన ఎందుకు అసెంబ్లీకి రావడం లేదు, వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తున్నారు, చాలా విషయాలు వారి గురించి చెప్తున్నారు. కానీ ఇక్కడ మనము అదొక రాజకీయ పార్టీ కనుక రాజకీయంగానే మనం విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉన్నది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ అంటే భయపడాల్సిన పని ఏమీ లేదు. ఎందువల్లంటే ఆయన పడాల్సిన కష్టాలన్నీ ఎప్పుడో పడ్డారు. 2004కు ముందు అధికారం రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ 2009 తర్వాత ఆయన రాజకీయ కష్టాలు చాలానే అనుభవించాడు. కేసులను ఎదుర్కొన్నాడు, 16 నెలలు జైలు జీవితాన్ని గడిపాడు. బయటకు వచ్చిన తర్వాత ఓదార్పు యాత్ర, ప్రజా సంకల్ప యాత్రలను తన చెమట ఓడ్చి ఆయన సాగించి ప్రజలకు దగ్గరైనటువంటి విషయాన్ని మనకి తెలియనిది కాదు. కాబట్టి కష్టమంతా, నష్టమంతా ఆయన ఆనాడే భరించాడు. కాబట్టి ప్రత్యేకించి అసెంబ్లీలో భయపడాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఉన్నదల్లా ఒకటే, ఒక అంశాన్ని మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అసెంబ్లీలో ప్రజా సమస్యలను ప్రస్తావించినప్పుడల్లా బలంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వైఫల్యాల గురించి ఎదురుదాడి చేసేటువంటి అవకాశం ఉన్నది, ఖచ్చితంగా ఉంటుంది. అది రాజకీయం కనుక ఉండేటువంటి అవకాశం
ఉండదు అని మనం చెప్పుకోవడానికి లేదు. అయితే దాన్ని కూడా తిప్పుకొట్టేటువంటి మనోస్థైర్యము, నిబ్బరము వైసీపీ పార్టీకి ఇవాళ అవసరం అనేటువంటి విషయం చెప్పాల్సి ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, కమ్యూనిస్టులకి బలం లేదు, అసెంబ్లీలో ఒక్క స్థానం కూడా లేదు. అయినప్పటికీ వైసీపీ పార్టీని మీరు అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాడమని అవి ప్రోత్సహిస్తున్నాయి. కానీ వైసీపీ పార్టీ మాత్రం అందుకు దూరంగా జరుగుతూ ఉన్నది. అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి అంశంలో ఎంతవరకు నిజం ఉంది? ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాననడం అనేది అది ఎంతవరకు కరెక్టు, దాన్ని ప్రజలు హర్షిస్తారా అనేది చూడాలి. అది చాలా వరకు అవహేళన పాలైనటువంటి ఆ నినాదంగా అది మిగిలిపోయింది. ఆ నినాదాన్ని ఇంకా కొనసాగిస్తా పోతే ప్రజా సమస్యలను ఎవరు పట్టించుకుంటారు? 40% ఓట్లు వేసినటువంటి ప్రజలు, 11 మంది శాసనసభ్యులను గెలిపించినటువంటి ప్రజల తరఫున ఎవరు పోరాడతారని అనేటువంటి ప్రశ్న ఇవాళ సహజంగానే ఉదయిస్తూ ఉన్నది. అది సరైనటువంటి అంశం కాదనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ప్రతిపక్ష హోదా అది రాజ్యాంగబద్ధంగానా, రాజకీయంగానా, ఏ అంశం మీద జరుగుతూ ఉంది అన్నప్పుడు మనకి న్యాయంగా రావాల్సినటువంటి ప్రత్యేక హోదా ఎందుకు రాలేదో ప్రతిపక్ష హోదా కూడా అందుకే రాలేదనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియనిది కాదు. ప్రత్యేక హోదా రాదు, ప్రతిపక్ష హోదా కూడా రాదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏమంటే, నేను ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాను. ఇది చట్టసభల్లోనైనా, ప్రజావాహినిలోనైనా, అట్లాగే పత్రికల వారితోనైనా సమస్యలని వివరించడం, ప్రభుత్వాన్ని విమర్శించడం ఒక భాగం. కానీ చట్టసభలకు వెళితే మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. జీరో అవర్లో కానీ, ప్రశ్నోత్తరాల సమయంలో కానీ అనేక ప్రశ్నలని సంధించి ప్రభుత్వం నుంచి జవాబు రాబట్టుకొని తద్వారా ప్రజలకు మేలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనము చూడాల్సి ఉంది. అసెంబ్లీలో గతంలో తాను అవమానించబడ్డాను, మైక్ ఇవ్వలేదు, మైక్ కట్ చేశారు, అందువల్ల అసెంబ్లీకి రానని ఆయన అధికారం వచ్చేంత వరకు కూడా ప్రజల్లోనే ఉన్నాడు. అదొక పాలసీ మ్యాటర్గా ఆ రోజు ప్రజలు హర్షించారు. వాస్తవమే, అతనికి మైక్ కట్ చేయటం కానివ్వండి, ఇవన్నీ జరిగినాయి. 65 మంది శాసనసభ్యులు ఉన్నప్పటికీ వారిలో 23 మందిని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకోవటం, వాళ్ళకి 4 మంత్రి పదవులు ఇవ్వడం, ఇవన్నీ కూడా ప్రజలు చూశారు. తద్వారానే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారనేటువంటి విషయాన్ని మనకు తెలియనిది కాదు. కాకపోతే ఏంటంటే అసెంబ్లీలో ఎవరైతే అవమానించబడ్డారో వారంతా తిరిగి అధికారంలోకి వచ్చారనేటువంటి విషయాన్ని మాత్రం ఇక్కడ మనం స్పష్టంగా చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డిది అదే. అలాగే చంద్రబాబు నాయుడు కూడా గత అసెంబ్లీలో ఆయన అవమానించబడ్డాడు. అవమానించబడిన తర్వాత ఇది ప్రజల్లో, ప్రజాక్షేత్రంలో సానుభూతిని కూడగట్టుకొని తిరిగి అధికారంలోకి రావడానికి అది కూడా ఒక అంశంగా మనం చెప్పాలి. అట్లాగే పొరుగు రాష్ట్రంగా ఉన్నటువంటి తమిళనాడు కూడా జయలలిత అవమానించబడింది, ఆమె అధికారంలోకి వచ్చింది. కాబట్టి అసెంబ్లీలో అవమానించబడటం అనేటువంటిది అది పెద్ద విషయంగా తీసుకోరాదు. ప్రజల కోసం పనిచేసేటువంటి క్రమంలో అవమానించబడినా కూడా ప్రజలు ఖచ్చితంగా దాన్ని స్వాగతిస్తారు. ప్రభుత్వం కావాలని ఏదైనా చేసినా కూడా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించేటువంటి చైతన్యం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉందనేటువంటి విషయం మనకి తెలియనిదైతే కాదు. ఇక అసెంబ్లీలో 11 మందే ఉన్నారు గనక ఈ ప్రతిపక్షాన్ని 163 మందిగా ఉన్నటువంటి ఆ ప్రభుత్వాన్ని ఎలా ఢీకొనాలనేటువంటి ప్రశ్న కూడా రావచ్చు. ఇప్పుడు 11 మంది సభ్యులు అనేది చిన్న సంఖ్య అయితే కాదు, అది చాలా పెద్ద సంఖ్య. రకరకాల కమిటీల్లో ఉండవచ్చు. రకరకాల అంశాలని పంచుకొని అధ్యయనం చేసి ప్రభుత్వానికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వవచ్చు. కాబట్టి 14 అనేటువంటిది చిన్న సంఖ్య కాదనేటువంటి విషయం ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక కమ్యూనిస్టులు ఒక్కరున్నా కూడా వాళ్ళు నికరంగా, నిజాయితీగా
ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు నిజమైనటువంటి మిత్రులుగా పోరాడిన సందర్భాలు కోకొల్లలుగా మనకి ఉన్నాయి. ఎందుకు పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆ రాష్ట్ర సిపిఐ కార్యదర్శిగా ఉన్నటువంటి కోనవనేని సాంబశివరావు గారు ఒక్కరే అటు పార్టీని నడుపుతున్నాడు, ఇటు అసెంబ్లీలో ప్రజావాణిని వినిపిస్తూ అవసరాన్ని బట్టి బీఆర్ఎస్కి కాంగ్రెస్కి కూడా సలహాలు ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. గతంలోనూ నర్రా రాఘవరెడ్డి గారు కానివ్వండి, వీరంతా చాలా ఓపికతోటి ప్రజా సమస్యలను అధ్యయనం చేసి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించినటువంటి సందర్భాలని మనం చాలా వరకు చూసాం. కాబట్టి 11 సంఖ్య అనే దాన్ని తక్కువ చేసి చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇటీవల సిపిఎం కూడా రాజస్థాన్లో ఒకే ఒక స్థానాన్ని గెలిచింది, అయినా మహారాష్ట్రలోనూ గెలిచింది. అయినప్పటికీ కూడా ఒక స్థానం గెలిచాను కాబట్టి మనం అసెంబ్లీకి వెళ్ళకూడదనేటువంటి పాలసీని ఏ ప్రభుత్వం కూడా అది పెట్టుకోకూడదు. అట్లా పెట్టుకుంటే ఇది ప్రజల్ని అవమానించినట్లే అవుతుందనేటువంటి విషయం ఈరోజు మనం మన రాజకీయ పార్టీలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశాడు. తాను తిరిగి అధికారంలోకి వస్తానని, 30 సంవత్సరాల పాటు పరిపాలన చేస్తానని చాలా ఆత్మవిశ్వాసంతో చెప్పారు. ఇప్పుడు ఆ ఆత్మవిశ్వాసాన్ని మది నిండా నింపుకోవాలన్నా, ఆ మనోనిబ్బరాన్ని ఈ 4.5 సంవత్సరాల పాటు కొనసాగించాలన్నా ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి. తన సభ్యులని తనతోటి తీసుకొని వెళ్ళి అసెంబ్లీలో ప్రజా సమస్యలని ఎలుగెత్తి చాటి ప్రజల పక్షాన నిలబడితే తప్ప తిరిగి ఆయన అధికారంలోకి రావడం అనేటువంటిది అది ఎంతవరకు సాధ్యమనేది మనం గమనించాలి. ఎందుకంటే ఇది అధికారం అంటే కేవలము అప్పనంగా బంగారు పల్లెంలో వచ్చేది కాదు. ఇటు చట్టసభల్లో పోరాటం చేయాలి, ప్రజాక్షేత్రంలో పోరాటం చేయాలి, రెండింటినీ సమన్వయం చేయాలి. 2 చోట్ల అధికార పక్షంలో తప్పులుంటే ఖచ్చితంగా ఖండించి అది ప్రజలకి విప్పి చెప్పాలి. అవసరమైతే 30 సంవత్సరాల పాటు నేను అధికారంలో వస్తానని చెప్పేసి చెబుతున్నారు. అయితే గతంలో జరిగినటువంటి వైఫల్యాలు, జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగినటువంటి వైఫల్యాలకు, 5 సంవత్సరాల్లో జరిగినటువంటి వైఫల్యాలు, తీసుకున్నటువంటి విధానాలు, ప్రజాకంటక చర్యలు, వాటన్నిటికీ కూడా ఆయన ఖచ్చితంగా ప్రజలకి క్షమాపణ చెప్పాలి. అలా చెప్పనట్లయితే అవి వైఫల్యాలుగానే మిగిలిపోతాయి. అలా చెప్పుకున్నట్లయితే ఎందుకు జరిగిందో, ఏ విధంగా ఆ నిర్ణయాలు ఆ రోజు తీసుకోవాల్సి వచ్చిందో, వాటి పర్యవసానాలు ఏమిటో ప్రజలకి విప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలా ఉన్నట్లయితేనే ఒక రాజకీయ పార్టీగా ఇతర పార్టీలకి ఈ వచ్చేటువంటి గ్యాప్లో అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్ష పార్టీగా మరింత పదునైనటువంటి పదజాలంతో, భావజాలంతో అధికార పార్టీపై ఉద్యమిస్తేనే వైసీపీకి భవిష్యత్తు ఉంటుందనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా తప్పులు ఉన్నట్లయితే మన్నించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.